నీ ప్రవర్తనను గురించి ఆలోచించండి. మీరు ఏం చేస్తున్నారో ఆలోచించండి. ఎలా బ్రతుకుతున్నారో ఆలోచించండి. ఏ రీతిగా మీ ప్రవర్తన ఉందో ఆలోచించండి. నీతి ప్రవర్తన అని, యుక్తమైన ప్రవర్తనని, యోగ్యమైన ప్రవర్తనని, ఎన్నో విషయాలు ప్రవర్తన విషయమై దేవుడు మనకి ఒక హెచ్చరిక పరిశుద్ధ లేఖనాలలో రాశాడు. కానీ వీరు ఆలోచించమని దేవుడు హెచ్చరించిన ఒక మాట అంటున్నారు, సమయము లేదు. ఆత్మీయంగా మనం ఆలోచిస్తే ఆ అత్యున్నతమైన సింహాసనం మీద మహిమతో నింపబడిన దేవుడు ఈ దినాన నా హృదయంలో నివసించాలని ఆశపడుతున్నాడు. నాలో ఆయన ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. మన బేగమే ఆత్మీయంగా ఆలోచిస్తే ఒక మందిరం, కానీ ఈ మందిరం దేవుడు నివసించవలసిన మందిరం, దేవుడు సంచరించవలసిన మందిరం పాడైపోయింది. గ్రహించేవాడు ఉన్నాడా? ఈ దేవాలయం అపవిత్రపరచబడింది. ఎరిగిన వాడున్నాడా? యోచించిన వాడున్నాడా? లేడు. నా జీవితం నాశనం అయిపోతుంది, కానీ నాకు అర్థం కావట్లేదు. నా బ్రతుకు నేను పాడు చేసుకుంటున్నాను, నాకు అర్థం కావట్లేదు. నా జీవితం ఎందుకు ఇలా అయింది? ఆలోచించే సమయం కూడా నాకు లేదు. అక్కడ అంటున్నాడు, నీ ప్రవర్తన గురించి నీవు ఆలోచించు. ప్రతి దానికి కారణం ఉంటుంది. అది మనం తెలుసుకోగలిగితే మన స్థితిలో ఉన్నతమైన మార్పు వస్తుంది.